వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 25వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పర్యటిస్తూ ఉంది. స్థానిక కౌన్సిలర్ మెహరూన్ సోదరి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యులు బావగారు సోదరుడు మూవీ, ఇంకా కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద స్థాయిలో ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ వార్డు ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీ 95% ముస్లిం కమ్యూనిటీ ఉంది. 95 2500 3000 ఓట్లు ఉండే ఈ వార్డులో ఆల్మోస్ట్ అంతా ముస్లిం కమ్యూనిటీ ఉంది. పేదరికం కూడా ఎక్కువే, మధ్యతరగతి పేదరికానికి సంబంధించిన వారు ఉన్నారు. ఎక్కడైతే ముస్లిం కమ్యూనిటీ, ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ రెండు వర్గాలు ఉండే చోట, పేదరికం ఉండే చోట కానీ ముస్లిం కమ్యూనిటీ ఉండే చోట కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కార్యాలయమే. ఇంకా కార్యాలయమే, మా ఇల్లు నింటే. ఈరోజు ప్రచారంలో కూడా వన్ సైడ్ ఎక్కడ ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావన, ఆయన పరిపాలన, పేదరికానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడిన విధానము, వారి పిల్లల విద్య విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న మార్పులు, మహిళల యొక్క రుణాలను చెల్లించిన విధానం, 45 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినది, 3000 పెన్షన్ ఇంటికి పంపించేది అవ్వాతాతలు, కొంతమంది పేషెంట్లు అయితే హార్ట్ స్టంట్ వేయించుకునే వాళ్ళు కానీ, కిడ్నీ పేషెంట్లు 10,000 రూపాయలు తీసుకునేవాళ్ళు కానీ, అక్కడక్కడ ఆరోగ్యరీత్యా సహాయాన్ని పొందిన సోదరులైనటువంటి పేషెంట్లు. ఏ గడప దొక్కినా కూడా ఈ ప్రభుత్వం చేసిన మేలే కనిపిస్తూ ఉంది. ఏ ఇంటి తలుపు తట్టినా ఆ గుండె చప్పుడు ఒకటే, ఏ ఇంటి తలుపు తట్టినా ఆ ఇంటి గుండె చప్పుడు ఒకటే. అందరి నోట ఒకే మాటే, ఆ మాటే ఈ మాట, ఆ మాటే ఈ మాట. మా నమ్మకం నువ్వే జగనన్న, మా ఆశాదీపం నువ్వే జగనన్న, నువ్వే రావాలి, మళ్ళీ నువ్వే రావాలి, మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ నువ్వే రావాలి. ఇదే మాటే ఎక్కడ చూసినా, ఇడుపులపై మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఇదే పరిస్థితి అనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈ వార్డులో కూడా 2019లో కూడా మాకు 800-900 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2019లో కూడా. ఇప్పుడు అది డబల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. డబల్ అవుతుంది. ఆనాడు ఒక అవకాశం ఇవ్వాలని వేసిన ఓటు అది. ఈనాడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకు ఇచ్చే ఓటు ఈరోజు. ఆ ఓటుకు ఈ ఓటుకు చాలా వ్యత్యాసం ఉంది. అది ఒక అవకాశం ఇవ్వడం కోసం. ఇది ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకు జగన్మోహన్కి వీరిచ్చే నజరానా, వీరిచ్చే కితాబ్, వీరిచ్చే విశ్వాసం, వీరిచ్చే బహుమానం. అది 800-900 వచ్చిన మెజార్టీ 1600-1700 వచ్చే మెజార్టీ ఉంటుంది. ఇక్కడే కాదు, ముస్లిం కమ్యూనిటీ ఉండే ప్రతి వార్డులోనూ కూడా ఇదే పరిస్థితి. స్వతసిద్ధంగా ముస్లిం కమ్యూనిటీ ప్రారంభం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి అభిమానం కలిగిన మనుషులు. రాజశేఖర రెడ్డి మరణాంతరం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించడం, 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు చేసినది కానీ, ముస్లిం కమ్యూనిటీ పట్ల జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు కానీ, ఇప్పుడు పేదవారి పట్ల ఆయన ప్రభుత్వం చేసిన పాలన కానీ అన్నీ కలిపి అది ఇంకా శాతం పెరిగిందని నేను భావిస్తాను. అదే సందర్భంలో కూడా ఒక మాట కూడా ముస్లిం సోదరులందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది, వారి గుండెల్లో ఎప్పుడు దాచుకుంటారు కూడా నాకు తెలుసు. అదేంటంటే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. ఈ పార్టీ మతతత్వ పార్టీ. ఈ భారతదేశంలో ఉండే అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా ప్రేమించగలిగినటువంటి, సమాన అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ కాదు. కొద్దిగా మతానికి వివక్షత చూపించే పార్టీ అనే అభిప్రాయంతోనే ఉండే మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అగనిస్టే, అందులో ఎక్కడ అనుమానం లేదు. అట్టి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని నెత్తిని పెట్టుకుంటామని చెప్పినా కానీ కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆ ఇబ్బందుల వల్ల అనేక రకాల సమస్యలు ఎదురు చూసే పరిస్థితులు
భవిష్యత్ కాలంలో రావచ్చేమో అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కష్టాన్నైనా భరించగలుగుతా కానీ ఈ కమ్యూనిటీని దూరం చేసుకోలేను, ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రేమకు నేను దూరం కాలేను, వారికి నచ్చని పార్టీ వారికి నచ్చని విషయం నేను చేయలేనని చెప్పి నిర్విఘ్నంగా ఖండించి భారతీయ జనతా పార్టీ బయట నుంచే ఉండి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో వారితో ఆ చెలిమిని మాత్రం ప్రదర్శిస్తారని తప్ప వారితో అంటగాగడం అయితే చేయలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి పోయి కాళ్ళ బేరాలు, నీతో మేము పొత్తుంటాం, నీతో మేము పొత్తుంటాం, నీతో మేము పొత్తుంటాం, మాతో మీరు చేయగలపండి, మాతో మీరు చేయగలపండి, పవన్ కళ్యాణ్ నేను నువ్వు ముగ్గురం కలిస్తే జగన్ను ఓడిస్తాం, మీరు మమ్మల్ని తీసుకోండి, మీ పార్టీలో నన్ను కలుపుకోండి, మీకు ఎన్ని సీట్లు అడిగితే ఎన్ని సీట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళ బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు. అంటే ఏ ముస్లిం కమ్యూనిటీకి భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత ఉందో అది ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా, అంటే ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం కమ్యూనిటీ మనోభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన రాజకీయ ప్రాధాన్యత మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి భారతీయ జనతా పార్టీతో అంటగాగే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తారు. భారతీయ జనతా పార్టీ వల్ల భవిష్యత్తులో తనకు రాజకీయంగా కానీ లేకపోతే మరొక రూపంలో కానీ తనకు నష్టం వాటిల్తుందని తెలిసినప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీ కోసం జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోలేదు, వాళ్ళలో దూరలేదు, బయట నుంచి మాత్రమే వ్యవహారాన్ని చక్కబెడతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసం. రాజశేఖర రెడ్డి పట్ల ముస్లిం సోదరులకు ఉండే ప్రేమ. అందుకే ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి రక్తాన్ని ముస్లిం సోదరులు అమితంగా అభిమానించగలుగుతారు. 90% ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకు ఉంది. అందుకే ఈ వార్డులో కూడా జగనన్న పాలన సంక్షేమ పథకాలకు 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. 30 కోట్లు 2800 ఓట్లు కలిగిన ఈ వార్డుకు సంక్షేమ పథకాల పేరుతో ఆడవాళ్ళ యొక్క అకౌంట్కి పంపించిన డబ్బు 30 కోట్ల రూపాయలు. ఇక్కడ ఎక్కువ రోడ్లు వేయాల్సిన పరిస్థితి లేదు. రోడ్లు వేస్తే రోడ్డు హైట్ అవుతుంది, ఇల్లు తగ్గవుతుంది ఉద్దేశంతో రోడ్డు వేయాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి కావాల్సిన కాలువలు అటువంటివి మాత్రం 50 లక్షల రూపాయలు అభివృద్ధి చేయగలిగినాం. కావాల్సినటువంటి విద్యుత్ సంబంధించిన కరెంటు ఫోన్లు పోతే మార్పించడం, కొన్ని లైన్లు చేంజ్ చేయడం, అటువంటి విషయాలైతే మాత్రం పెద్దగా ఇక్కడ చేయగలిగాం. ఇక్కడ కావాల్సిన వాలంటీర్ వ్యవస్థ, ఇక్కడ ఉండవలసిన సచివాలయం, ఇక్కడ ఉండవలసినటువంటి హెల్త్ క్లినిక్, ఇక్కడ ఉండవలసినటువంటి నాడు నేడు మన బడికింద పిల్లల స్కూలు అన్నీ కూడా ఈ పాలన వచ్చిన తర్వాతనే బాగుంది. పేదవారి యొక్క రుణాలు కూడా మాఫీ కాగలిగినాయి. పేదవారికి కావాల్సిన పెన్షన్ ఇంటికి వస్తుంది. 45 ఏళ్ళకి పెన్షన్ 18,200 ఒకసారి వస్తూ ఉంది. వారికి కావాల్సిన 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు సంవత్సరానికి ఒకసారి కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఏమాత్రమే దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా అన్ని వర్గాల వారికి కావలసినటువంటి పేదరిక ప్రామాణికాన్ని తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే రేపటి రాబోయే ఎన్నికల్లో ఈ వార్డుకు సంబంధించిన ప్రజలు మొదలుకుంటే పొద్దుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా అందరూ కూడా ఇదే అభిప్రాయంతోనే ఉన్నారు. ఇది సత్యం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.